రామగుండంలో వసంత పంచమి పురస్కరించుకొని 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ బయటపడిందని, ఈ ప్రాంతమంతా రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిందని, ఈ ప్రాంతంలో అతిపెద్ద దాసాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటు చేయబోతున్నామని వారు పేర్కొన్నారు. రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండగా ఇటీవల పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడడం ప్రత్యేకమని, ఇందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. రామగుండంలో రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం. రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని, సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, త్రిలింగేశ్వరం జనగాం, బుగ్గ రామస్వామి, దగ్గరలో కోటిలింగాల, అటు గుడంగిట్ట, ఇటు కాళేశ్వరం, ఎటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరుంది. అటు పోతే ధర్మపురి నరసింహస్వామి, సుందిల్లా నరసింహస్వామి. ఇవాళ రామగుండంలో ఎవరు ఊహించిన విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని, అదే మార ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉండనటువంటిది దాదాపు 8 నుంచి 1800 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ స్వయంభూగా వెలవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం, తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ, ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత 20 సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది. ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు, కానీ మరి ఆంజనేయుడి యొక్క దయను, మరి వారి యొక్క ఆశీర్వాదము ఇలా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుదిబండగా చేసిపోతే బుందలగడ్డ చేసిపోయిన ఈ రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు 400 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న ఎన్టీపీసీ 3x800 నుంచి రామగుండం చీకటి ఒకప్పుడు దేశానికి వెలిగించిన రామగుండం చీకటి మీద దాన్ని ఇలా తిరిగి వెలుగులోకి తీసుకొచ్చడానికి ప్రభుత్వం ఇలా ఒక సంకల్పంతో ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి యొక్క కటాక్షం. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కోరిక దాని మరి ఇక్కడ పెద్ద ఎత్తున గుడి నిర్వహించాలని, నిర్మాణం చేయాలని, దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిసి కూడా ఇక్కడ సంతోషంగా కలిసి ఎవరి ప్రార్థనలు వారు, ఎవరి
గుళ్ళు వారితో పాటు ఒకరినొకరు గౌరవిస్తూ చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది. మరి ఇటువంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని, ఆ గుడితో పాటు ఒక 200 అడుగుల సుమారు 200 అడుగుల వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు 2-3 నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్నాం. నేను నాతో పాటు అందరు మిత్రులు ఇవాళ ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్వామి, బాలరాజ్, అయోధ్య రవి, రాజు, ధీరజ్, శ్రీనివాస్ రెడ్డి ఒక్కరని కాదు అనేక మంది దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఈరోజు ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని, ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట, ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు, తిరుమల కొండకు పోయినట్టు, అదే మాదిరి కొండ గట్టుకు పోయినట్టు, గూడెం గుట్టకు పోయినట్టు, కాళేశ్వరం పోయినట్టు, వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవనిర్మాణంలో ఆ హనుమంతుడి దయతో ముందుకు పోతాం. ఎట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ